ఇందిరమ్మ ఇల్లు అనర్హులకు అందొద్దు. ఇక స్కీమ్ పేరిట ఎవరైనా దందాలు చేస్తే కేసులు పెట్టండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఎవరు చేస్తారయ్యా ఈ స్కీముల పేర్లు చెప్పి ఈ దందాలు ఎవరు చేస్తారంటే ముఖ్యంగా మీ కార్యకర్తలు, మీ నాయకులే దీనికి పెద్ద తెరలేపుతారు. వాళ్ళే నువ్వేమో 400 ఎకరాల భూమికి తెరలేపినావు, వీళ్ళు ఇందిరమ్మ ఇళ్లకు తెరలేపుతారు. ఇది నువ్వు పెట్టినటువంటి ఆప్షనే కాబట్టి నువ్వే చెప్పినావు. ముఖ్యంగా రాజీవ్ యువ వికాస లోన్లు ఎవరికి ఇవ్వాలయ్యా అంటే ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత ఏమన్నా ఉంటే వేరే వాళ్ళకు చూడండి అని నువ్వే చెప్పినావు కదా. మరి ఇది ఎక్కడి న్యాయం? ఇది ఒక న్యాయమా? ఇది ఒక పద్ధత? మరి దీని విషయంలో ఇందిరమ్మ ఇల్లు అనర్హులకు అందొద్దు, స్కీమ్ పేరిట ఎవరైనా దందాలు చేస్తే అంటే మీ వాళ్ళే దందాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఏం లేవు చేతిలో ఇంకో దగ్గర నుండి పైకం వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయ్యో ఇస్తావా అంటే రేవంత్ రెడ్డి గల్లాలనే పైసలు లేకుండా పోయినాయి. నువ్వేమన్నా మీ కార్యకర్తలకు ఏమైనా డబ్బులు ఇస్తావా అంటే నీ గల్లాలనే డబ్బులు లేవు. మరి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఎన్ని ఎత్తుగల్లేసినా ఏం చేసినా నువ్వు చెప్తూనే ఉంటావు, చేసే పని వాళ్ళంతా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇదంతా నువ్వు ఇచ్చేటువంటి రూట్ మ్యాపే. నువ్వు చెప్పగానే చెప్తున్నట్టు ఈ విషయంలో ఎవరైనా దందాలు చేస్తే అంటే ఇక వాళ్ళు దందాలు దీని మీద కాకపోతే ఇంకే దేని మీద చేసుకుంటారు. ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయట. నాకు ఇందిరమ్మ ఇల్లు జర ప్రకటించాయా, నాకు ఇందిరమ్మ ఇల్లు అందేటట్టుగా చూస్తే నీకు ఏదో ఒకటి సాయం చేస్తా, లేకపోతే ఎంతో కొంత ఇస్తా అని కూడా చెప్తా ఉన్నారట. దీనికి బదులుగా ఆ నాయకులు కూడా ఏదైతే ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కాదు కానీ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా ఈ దందాలు మొత్తం సురువు చేసి ఆల్రెడీ అక్కడక్కడ నడుస్తూనే ఉన్నాయి. ఇక నువ్వు ఒక 2-3 ఇండ్లు ఒక్కొక్క ఊళ్ళో ఇచ్చినావు అనుకో గట్టిగా నడుస్తాయి. ఇక ఏర్లై పార్లై నడుస్తూ ఉంటాయి. ఇక దందాలు మొత్తానికి కమిషన్ల దందానే నడుస్తుంది. ఏకంగా మీరు సెక్రటేరియట్లనే కమిషన్లు ఇస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇలా ఇందిరమ్మ ఇల్లు అనర్హులకే అందుతుందని ఎవరు అనుకుంటారు? రాష్ట్రంలో అందుతుందా? మీరు చేయాలనుకున్నది చేస్తూనే ఉంటారు. కార్యకర్తలకు డబ్బు ఎట్లా రావాలనో వాళ్ళకు తెలుసు, రేవంత్ రెడ్డికి డబ్బులు ఎట్లా సంపాదించాలనో ఆయనకు తెలుసు. ఇక గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని కూడా మొత్తానికి అర్హులనే ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ కమిటీలు వేసిరు కానీ ఆ ఇందిరమ్మ కమిటీలతోనే మొత్తం బోల్తా పడిపోతుంది. బోర్ల బొక్కల పడిపోయేదంతా ఇందిరమ్మ కమిటీలతోనే. ఈ ఇందిరమ్మ కమిటీలు ఎవరెవరికైతే మంచిగా ఉన్నారో సన్నిహితంగా లేకపోతే ఎవరైనా ముడుపులు చెల్లిస్తే నిన్ననే చూసినాం. ఏది మన కరెంటుకు సంబంధించి కరెంటు డైరెక్టర్ల పదవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళట భారీ మొత్తంలో కోట్లల్లో ముడుపులు అప్పచెప్తేనే వాళ్ళకు పదవులు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఆల్రెడీ అనర్హులను కూడా ఇంటర్వ్యూలోకి పిలిపించారు. ఆ తతంగం ఆడ నడుస్తూనే ఉన్నది. మళ్ళీ ఇది ఒక కొత్త తతంగం. మొత్తం ఇదే తతంగం. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల తతంగం, లంచగొండితనంగా మారిపోతుంది. ఇక వ్యవస్థ అంతా అర్హులనే ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చేస్తారు. ఇందిరమ్మ కమిటీలు తయారు చేసిన జాబితాను కూడా మండల అధికారులతో కూడినటువంటి తహసీల్దార్, ఎంపీడీఓ, ఇంజనీర్ బృందం క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయాలన్నారు. ఇక అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే వెంటనే ఆ విషయాన్ని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి, ఇందిరమ్మ కమిటీకి ఏంది, ఇందిరమ్మ కమిటీయే అనర్హులను ముంగడ తీసుకొచ్చి పెడుతుంది. మళ్ళీ వాళ్ళకి తెలియజేయడం ఎందుకు? దొంగని చేతికి తాళపు చేయాలి అప్పచెప్పినట్టు అయిపోతుంది. ఇలా దొంగోడి చేతికే తాళపు చేయాలి చెప్పినట్టుగా ఇందిరమ్మ కమిటీలే అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. వాళ్ళకే బిల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ తహసీల్దారు, ఎంపీడీఓ, ఇంజనీర్ వీళ్ళందరూ కలిసి ఏనైనా అనర్హులకు ఎవరికైనా ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తే వాళ్ళ గురించి వెంటనే కమిటీకి తెలియజేయాలంటే కమిటీయే ఇక్కడ నాటకాలు ఆడుతూ ఉంటుంది. ఇకపోతే అనర్హుల ఇల్లు దక్కినట్లయితే వెంటనే ఆ విషయాన్ని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలని కూడా ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై మొత్తానికి తన నివాసంలో సీఎం శనివారం సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు ఇక తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. ఇక అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని ఇక నిర్మించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని కూడా వసూలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుకు ఆ వ్యక్తి సౌలభ్యం ఆధారంగా అదనంగా 50% మేర
ఇక నిర్మించుకునేటువంటి అవకాశం కల్పించాలని కూడా సూచించారు. లబ్ధిదారుకు ఆర్థిక ఊరట లభించేందుకు సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు కూడా అందేలా చూడాలన్నారు. ఇక సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లాగే సీఎం ముఖ్య కార్యదర్శి అయినటువంటి వి శేషాద్రి, ఇక సీఎం కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్టీ, ఇక వేముల శ్రీనివాసులు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి, ఇక బుద్ధ ప్రకాష్ అందరు కలిసి ఇక్కడ చర్చ పెట్టిరా. వీళ్ళంతా కలిసి ఇందిరమ్మ ఇల్లు మీద చర్చ పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ కార్యకర్తలు ఉంటారు. ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకు కార్యకర్తలే బలం. కార్యకర్తలు బతకాలంటే ఇట్లాంటి పనులు చేసుకుంటేనే బతుకుతారు. ఈ కాంగ్రెస్కు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు ప్రత్యేకంగా పనులు ఇద్దామంటే రేవంత్ రెడ్డి దగ్గర ఖజానా లేకుండా పోయింది. ఖజానా ఎందుకు లేదా అంటే భూములు అమ్మే ప్రయత్నము, లేకపోతే ఇంకోటి తాకట్టు పెట్టే ప్రయత్నము, లేకపోతే విధ్వంసాలు సృష్టించాలి, ఏదో ఒకటి, లేకపోతే రైతు బంధు కోత పెట్టాలి, రుణమాఫీ చేసినామని చెప్పాలి, రుణమాఫీకి కోత పెట్టాలి, పెన్షన్లు ఇవ్వాలి. ఈ రకంగా కాలం గడుపుతూ ఉన్నటువంటి సర్కారు మొత్తానికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇట్లా ఈ రకంగా ఎవరైనా కమిషన్లు తీసుకున్నా, ఎవరైనా ఇందిరమ్మ ఇళ్ళ మీద దందా చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు, కేసులు పెడతాం, వాళ్ళను మొత్తానికి పార్టీ నుండి కూడా తొలగిస్తామంటాడు. ఇంకా ఆయనకు ఆ హక్కులు లేనట్టున్నాయి, పార్టీ నుండి కూడా తొలగిస్తామని చెప్పేటువంటి అంశమే కానీ ఆయనకు హక్కులు లేవు. మీనాక్షి నటరాజన్ వచ్చింది కదా, ఆమె వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డికి దడబుట్టుకుంటుంది. ఎప్పుడు రేవంత్ రెడ్డిని వీకి పడేస్తారో అని భయంలో ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు మన కాంగ్రెస్కి అధ్యక్షురాలు ఎవరు? మీనాక్షి నటరాజన్. ఆమె రేవంత్ రెడ్డిని ఎప్పుడు మెడలు బట్టి నూకేస్తుందో అన్న భయంలోనే ఉన్నాడు.